విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లికి పంచారు. అలాంటి వాటిపైన కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పి కూటమి నాయకులు కాదండి చేస్తుంది, విమర్శలు చేస్తుంది సొంత చెల్లి. బేసిక్గా మేము వింటున్నాం అంతే. ఆయన చెప్పింది వింటున్నాం, ఆవిడ చెప్పింది వింటున్నాం. మాకు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది, మీరు ఆలోచించుకోండి. ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ అది వాళ్ళే వదుకోండి. మాకు మధ్యలో ఎందుకు మధ్యలో గోళ? వాళ్ళు మా మదర్ చెబుతున్నారు, వాళ్ళ సిస్టర్స్తో చెబుతున్నారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అలాగే ఉంది. మనం చెప్పేది కాదు, వాళ్ళ సిస్టర్సే చెప్తున్నారు. అందరూ మేనల్లుడికి మేనకోటలకి అన్యాయం చేశాడు అని చెప్పేసి నిజంగానే తెలిసింది ప్రజలకి. ఈయనకి ఇంకా 11 కాదు, ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. చేద్దాం. ఎవరన్నా జైలుకి వెళ్ళిన పలకరిస్తానికి ఇతనాటి చెప్తే బయటకు వచ్చేది లేదు. మరి మొన్న 24 ప్రూవ్ అయిపోయింది. ఆయనకి అంత సత్తా లేదు, ఇంకేం విషయం లేదు అనే మ్యాటర్. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం అనేది దండగా. తిరుపతి లడ్డు వెరీ క్లియర్లీ ప్రూవెన్ కేసు. దాంట్లో ఈ మాట్లాడే వాళ్ళందరూ చెబుతున్నారు కదా, ఈయనే కదా సాక్షాత్తు దేవుడు తల తెగితేనే ఏమీ లేదనేవాడు. బేసికల్ నేను భక్తుడిని అంటే నేను ఏం చెబుతారు? బేసిక్గా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఏదైనా కానీ ప్రతి దేవుడికి ప్రతి మతానికి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటే దాంట్లో చూసుకుంటూ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ప్రతి దాని గురించి ఎంత వ్యంగ్యంగా అతను మాట్లాడాడు అనేది కూడా తెలుసు. అలాంటి వ్యక్తుల గురించి మనం మర్చిపోదాం.